అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య విద్య పరిధిలో ఉండేటువంటి పనిచేసే మెడికల్ కాలేజీలలో గానీ, జనరల్ హాస్పిటల్స్ గానీ, ఎంసీహెచ్ హాస్పిటల్స్‌లో గానీ, అలాగే వివిధ నర్సింగ్ కళాశాలల్లో పనిచేసేటువంటి క్లాస్ 4 ఎంప్లాయీస్ ముఖ్యంగా ఆహ్, సబ్ స్టాఫ్ సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అందులో పేషెంట్ కేరు, శానిటేషన్స్, స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్స్, ఇతర టెక్నీషియన్స్ చాలామందికి కూడా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. 3 మాసాల నుంచి 7 మాసాల వరకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెండింగ్ సాలరీస్ ఉంటా ఉన్నాయి. జీతాలు లేకపోవడంతో ఆ కార్మికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఈరోజు ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సమస్యలు అన్నీ చాలా తీవ్రంగా, దారుణంగా తయారైపోయినాయి. కుటుంబాలు కనీసం ఇంటి అద్దెలు కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక, 3 పూటల భోజనం చేయక నానా రకరకాల యాతనలు పడుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా అట్టడుగు కింది వర్గాలకు చెందినటువంటి కనీస పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి కార్మికులే. మళ్ళీ వీళ్ళ సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి కనీసం దయ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం వీళ్ళకి జీతాలు ఇయ్యాలనేటువంటి సోయి కూడా లేకుండా ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ధర్నాలు చేయాల్సొస్తుంది, సమ్మెలు చేయాల్సొస్తుంది, అడుక్కోవాల్సొస్తుంది, రిప్రజెంటేషన్ చేయాల్సొస్తుంది. ఎమ్మెల్యేల కాడ నుంచి మంత్రుల వరకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతలేదు. అందుకే గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేసే ఈ సిబ్బంది యొక్క బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈరోజు మేము తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్‌గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కనీసం ఈ సిబ్బంది జీతాలు కూడా చెల్లించలేని ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇటీవల కాలంలో మీరు అనేక రకాల కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అదే రైతుల యొక్క అనేక ఆహ్, వాళ్ళకి సంబంధించినటువంటి ఆదుకోవడం కోసం వాళ్ళ యొక్క బీమా సౌకర్యాలు, రకరకాల సౌకర్యాల కోసం మీరు డబ్బులు కూడా చెల్లించారు, సంతోషమే. కానీ కార్మికులు ప్రజలకు సేవ చేస్తూ వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వీళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం అన్యాయం. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ కూడా కాంట్రాక్టర్లు చెల్లించడం లేదు. చట్టం ప్రకారంగా టెండర్లలో కాంట్రాక్టులు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు 3 నెలల వరకు వాళ్ళ చేతితో జీతాలు చెల్లించాలి. కానీ వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకుంటలేరు. మీరు జీతాలు ఇవ్వరు, కాంట్రాక్టర్లు ఇవ్వరు. మరి కార్మికులు ఎలా బతకాలి? ఆ ఇచ్చే జీతాలు కూడా 15,600 ఇస్తామని చెప్పారు. 11,000 చేతులు పెడుతున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులు కార్మికుడి జేబులోంచి కట్ చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, జనరల్ హాస్పిటల్స్, వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌తో సహా అన్నిటిలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, మరి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. హాస్పిటల్స్‌లో ఉండే సిబ్బంది జీతభత్యాలు ఇప్పించాలి. మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం లేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. మరి ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఎవరికి చెల్లిస్తుందో మాకు అర్థం కావటం లేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మాత్రం వివక్షత అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి ఉంది కాబట్టి, సోదరులారా మనమందరం కూడా ఐక్యంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ జీతాలు వెంటనే చెల్లించే విధంగా ఒత్తిడి తీసుకొని రావాలి. జూలై 9వ తేదీన అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు సమ్మె కూడా పిలుపునిచ్చినాయి. ఆ రోజు ప్రతి హాస్పిటల్‌లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా మీరు సమ్మె చేయాలి. ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.